వెజ్ రోల్స్‌ని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అది ఎలానో చూసేయండి. 3 ఆలుగడ్డలైతే తీసుకొని నేను మంచిగా ఉడకబెట్టేసుకున్న తర్వాత మంచిగా స్మాష్ చేసేసుకొని అందులోకి ఆనియన్స్, పసుపు, ఉప్పు, కారం వేసి మంచిగా కలుపుకున్నాను. నేనైతే 3 ఆలూస్‌కి 7 బ్రెడ్ స్లైస్ తీసుకొని ఇలా సైడ్స్ అయితే కట్ చేసేసుకోవాలి. తర్వాత కొన్ని వాటర్ తీసుకొని ఇప్పుడు నేను చూపించిన విధంగా లైట్‌గా అలా వాటర్‌లో తడిపి మంచిగా వాటర్ అంతా పోయేదాకా ఇలా నేను చూపించిన విధంగా అయితే అనండి. అస్సలు విరిగిపోకుండానైతే అనండి. ఎందుకంటే ఇదే మెయిన్. సో, అన్న తర్వాత మనం ఫస్ట్ ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆలు మిశ్రమాన్ని ఇప్పుడు నేను చూపించిన విధంగా ఇలా పెట్టేసుకోండి. మీరు కావాలనుకుంటే రౌండ్ కూడా చేసేసుకోవచ్చు. కానీ ఇది మాత్రం ఈ షేప్‌లో అయితేనే బావుంటుంది. ఎందుకంటే బ్రెడ్‌కి అలా అయితేనే బావుంటుంది. సో, మంచిగా ఫినిషింగ్ అయితే నీట్‌గా ఉండాలి. ఎక్కడ ఓపెన్ ఉన్నా కూడా మనము ఫ్రై చేసేసుకునేటప్పుడు మొత్తం బయటకొస్తది. సో, ఇలా అన్న తర్వాత మంచిగా నీట్‌గా అంటే నీట్‌గానండి మంచిగానే అయితది. ఎందుకంటే బ్రెడ్ కాబట్టి ఏం కాదు. తర్వాత నేనైతే క్రంచీ కోసం అయితే 2 బ్రెడ్ పీసెస్‌ని మంచిగా పౌడర్ తీసుకున్నాను. చేసుకున్న తర్వాత దానికి ఇప్పుడు నేను చూపించిన విధంగా అయితే అద్దుకోండి మొత్తం నీట్‌గా. తర్వాత మంచిగా ఆయిల్‌లోకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వారికి మంచిగా చేసేసుకోండి. లో ఫ్లేమ్‌లో అయితే పెట్టి చేసేసుకోండి. అప్పుడు నీట్‌గా మంచిగా వస్తాయి. కానీ కొంచెం టైం ఎక్కువ పడతది అంతే. ఆహ్, మనకి మాత్రం ఉడకడం బాగా ఉడుకుతాయి. తర్వాత సాస్‌తో నంచుకొని తినేసేయండి. కామెంట్ అయితే చేయండి.